పీవీ కంప్లీట్ చేయి, నువ్వు డైరెక్టర్ అవుతావు. నీకెందుకు నువ్వు పీవీ కంప్లీట్ చేయి, డైరెక్టర్ అవుతావు. 1750 పీవీ కంప్లీట్ చేస్తే ఎంత, ఎన్ని డబ్బులు వస్తాయి కమిషన్? 2000 3000. మరి మీరు పెట్టింది ఎంత? సుమారుగా 17 మూడు 50 అంటే 55 నుంచి 60,000 మధ్య సందర్భంగా. ఏ సార్, ఒక వ్యక్తితో 60,000 ఖర్చు పెట్టించి 3,000 రూపాయలు వస్తే బిజినెస్ చేస్తాడు అతను? చేస్తాడని చాలా మంది ఇళ్లలో కొంతమంది, అందరు ఇట్లా చేస్తున్నారు. నేను చెప్పట్లేదు, మనం విన్నింగ్ టీం అయితే లేరు, ఎవరో 100కో 100కో అట్లా తెలిసి తెలియక సిస్టమ్ తెలియక చేస్తున్నారు. సో నేను ఏమంటున్నానంటే ఈ బిజినెస్ అస్సలు చేయొద్దు. ఈ బిజినెస్ చేసేది అనుకోండి, చంద్రబాబు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, మీరు చూసినారా? వాళ్ళ అబ్బాయి కొట్టి పడేస్తాడు, అక్కడ చెట్టు దగ్గర కొట్టి పడేస్తే ఆ అమ్మతో డైలాగ్ ఉంటుంది, సూర్యుడు యాడికి పోయినారు అయ్యాటప్పుడు అంటారు. చూసినారా? మనమేం మీటింగ్ కోసం ఫోన్ చేస్తున్నాం, ఈ సూర్యుడు ఎక్కడ మటమాయం అయిపోతాడు, కళ్ళ కనిపాడు. నిన్న మనం మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎగిరి కట్టేసిన వాళ్ళు ఎటు రాయాలంటే ఎందుకు పోతారంటే కిందికి. సో ఎంత నీడ్ ఉందో, ఎంత అవసరం ఉందో పిండి కొద్ది రొట్టె. నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ 1 year తర్వాత ఇక్కడ కొంతమంది కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అయ్యో ఇదే ఇట్లా నెగిటివ్ మాటలు మీరు ఎవరు అనుకోవద్దు. సిస్టమ్ తెలుసుకొని పని చేయండి, బిజినెస్ తెలుసుకొని పని చేయండి. ఓవర్ నైట్లో స్టార్ కావాలి, ఓవర్ నైట్లో సక్సెస్ కావాలనుకుంటే వెస్టీజ్ బిజినెస్లో 5 రోజులను చూసినా, పోయిన రోజులను చూసినాం, 5 రోజులను చూసినాం, పోయిన రోజులను కూడా చూసినాం. కాబట్టి ఎల్ఓబి ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్ అండి? ఎల్ఓబి చాలా ఇంపార్టెంట్. ఒక్క ఎల్ఓబితో మీరు సిల్వర్ డైరెక్టర్ అయినా మీ ఇన్కమ్ 20 నుంచి 30,000 మధ్యన ఉంటుంది. నన్ను నమ్మండి. ఒక్క ఎల్ఓబితో సిల్వర్ అయినా, 2 ఎల్ఓబిలతో, ఒకవేళ 2 ఎల్ఓబిలతో మీరు ఒకవేళ గోల్డ్ డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్తో మీరు మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ 40 నుంచి 60,000 మధ్యన ఉంటుంది. ఎంత అండి? 40 నుంచి 60,000 మధ్యన. ఒకవేళ 3 ఎల్ఓబిలు ఉండి మీరు స్టార్ డైరెక్టర్ అయితే 60 నుంచి 80,000 మధ్యన ఉంటుంది మీ ఇన్కమ్. 60 నుంచి 80,000 మధ్యన ఉంటుంది. ఒకవేళ 4 ఎల్ఓబి లేదు అనుకుంటే, సార్ ఈ 3 లెగ్గులు ఉన్నాయి, మీ స్టార్లోనే ఉంటా, ₹1,00,000 ఎట్లా సంపాదించాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ స్టార్ డైరెక్టర్ అయి ఉండి మీ గ్రూప్ పివి 50,000 నుంచి 70,000 మధ్యన ఒకవేళ మీ గ్రూప్ పివి ఉందనుకోండి, 3 లెగ్గులలో 3 ఎల్ఓబిలు ఉండాలి. ఇల్లు ఒక 20,000 20,000 తర్వాత వచ్చి 20,000 మధ్యన పీవీ ఉండి 70,000 పీవీ ఉంది అనుకోండి, మీ ఇన్కమ్ ₹1,00,000 పైన ఉంటుంది. ఎంత? స్టార్లో నా హైయెస్ట్ ఇన్కమ్ 1,10,000 1,18,000. నన్ను మా బ్రదర్ బీట్ చేసిండు, మా అనిల్ ఉన్నాడు కదా, మా ఓన్ బ్రదర్, మా అనిల్ బీట్ చేసిండు ఇన్కమ్లో. నేను ఏమంటున్నాను, పిన్ను చిన్నదైనా సరే చెక్కు పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్టేజ్ ఎక్కినప్పుడు జనాలందరూ సపోర్ట్లు దేనికి కొడతారంటే, మీ స్టేజ్కి సపోర్ట్ కొడతారు, బాగానే ఉంటుంది. కానీ ఇంటికి పోయిన తర్వాత ఇన్కమ్ లేదనుకోండి, ఆడ కూడా సపోర్ట్ కొడుతున్నారు, ఏ తీసుకురా అంటారు. కాబట్టి పిన్ను కన్నా చెక్కుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అట్లా కానీ పిన్ను వద్దని కాదు, కానీ మంచి బిజినెస్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మంత్లో ఒక అద్భుతం జరగబోతా ఉన్నది. మీరు ఎవరు కలగనలేరు ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు అయితే. అరే ఇట్లా కూడా జరుగుతుందా బిజినెస్లో, ఇట్లాంటి మిరాకిల్ కూడా జరుగుతుంది. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ తెలియబోతుంది, అందరికీ రివీల్ కాబోతుంది. ఈ వ్యక్తే బిజినెస్ చేసినప్పుడు ఇజ్జత్కే సవాల్, మేము మొగలపై ఉన్నాం, మేము ఖచ్చితంగా బయటికి వెళ్ళి పని చేస్తామని ఆ పోస్టర్ చూసిన తర్వాత ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాం. నేనైతే ప్రాబ్లం చేస్తాను. ఒక సింగిల్ లేడీ డిఈసిడి కాబోతుంది బిజినెస్. సింగిల్ లేడీ ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు చేసినప్పుడు మనం చేయించాలి లేదా? లేడీ జెంట్స్ అని ఏం సంబంధం లేదండి. ఫైర్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జెంట్స్ లేడీస్తో లింగ భేదం లేదు, కష్టపడే తత్వం ఉన్నారు. ఇది చూసిన తర్వాత రేపు ఎఫ్ఆర్ఈలో చాలా పెద్ద సెషన్ జరగబోతూ ఉన్నది. సో సెకండ్ ఎఫ్ఆర్యూ 19, 20, 21 19, 20, 21. మన లాస్ట్ టైం ఏవైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో, ఎల్లమ్మ పండుగ ఉన్నా, మల్లమ్మ పండుగ ఉన్నా, ఏ దేవుని పండుగ ఉన్నా, రంజాన్ ఉన్నా, మీకు ఏది ఉన్నా సరే పక్కన పెట్టేసి ఒక 3 days ఇంటికి రండి. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఒకవేళ ఈ దేవుని భగవంతుని విమర్శించట్లేదు, ఎందుకంటే భగవంతుడు లేకపోతే ఈ మానవ లేదు, మానవ సృష్టి లేదు. కానీ నేను ఏమంటారంటే, పండుగలు పోయినంత మాత్రాన భగవంతుడు కాదా గజ్జలు కట్టుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని అయితే ఏ దేవుడు రాంగ్ అయితే నేను చూడలేదు. ఒక అవకాశం మనిషి రూపంలో పంపిస్తాను. ఆ మనిషి ఎవరై అంటే మీ అబ్బాయి. నేను చెప్తాను కానీ ఈ జాతరకు రండి, ఈ జాతర ఎఫ్ఆర్యూ అనే ఒక జాతరకు రండి, 3 days ఉండండి.
నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మీ జీవితం మారకపోతే, మీ ఇన్కమ్ నెలకు ₹1,00,000 లేకపోతే, మీ చేతిలో కారు లేకపోతే వచ్చి నన్ను అడగండి, దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. సో ఎవ్వరు మిస్ కావద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కార్లు తీసుకొని, అమ్మ మ్యారేజ్ అయిన వాళ్ళే కదా, అందరు మ్యారేజ్ అయిన కదా, ఎంతమంది కార్ డ్రైవింగ్ వస్తుంది? నాకు కూడా మేము కూడా అదే అనుకుంటున్నామండి. చాలా రోజుల నుంచి ఏమనుకుంటున్నామంటే, ఎన్ని రోజులు ఈ బాధలు, ఎన్ని రోజులు ఈ కష్టం, పొద్దుగాల 5 గంటల లేచి ఆ జూమ్ మీటింగ్ మెసేజ్ పెట్టి అందరికి ఫోన్ చేసి జూమ్కి వచ్చిన లేదా చూసి, మళ్ళీ రాకపోతే మళ్ళీ ఫోన్ చేసి తీసుకొచ్చి జూమ్ మెయింటైన్ చేసి, జూమ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి, మళ్ళీ బయటికి పోయి ప్లాన్ చెప్పి అక్కడ అదంతా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలతో నెగి మళ్ళీ జూమ్ మీటింగ్ చేసి, ఇన్ని బాధలు ఏంటంటే పొద్దు ఊగుతా ఎందుకు తలకైనా వస్తా అంటే గిటికైనా వస్తుంది. కానీ ఏమండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. మీరు పోయినండి పొద్దుగాల పోయి తాక్షణంలో కూర్చుంటారని ఏ లేడీ అని అన్నారు. ఇక్కడ ఎవరన్నా అన్నారా? దానికోసమే మీరు చూసేది. మాకు కావాల్సి ఉండాలి ప్రశాంతత. అది ఎంతమంది జెంట్స్ కావాలని ఉంది బాధ్యతల సంఘం. మీ మేడం నేర్పియండి ఈ ప్రాసెస్లో, వాళ్ళకి బిజినెస్ చేయండి, మనం బయటికి పోదాం. నేను రెడీ ఉన్నారా? ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్త్. అందరూ బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్.